మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు ఈరోజు మల్కాజ్గిరిలో ఘన సన్మానం చేశారు. ఎంపీగా గెలిచిన తర్వాత మొదటిసారిగా మల్కాజ్గిరిలో అడుగు పెట్టడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మల్కాజ్గిరిలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయనకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్కాజ్గిరిలోని ప్రతి కాలనీకి, ప్రతి బస్తీకి తానే వస్తానని, ఒక కార్పొరేటర్ ఎలాగైతే కాలనీల్లో బస్తీల్లో తిరుగుతాడో అలాగే నేను కూడా మీ వద్దకు వస్తానని తెలియజేశారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయడానికి కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇల్లు జాడలు కొనుక్కొని ఇల్లు కట్టుకొని బ్యాంకు లోన్లు కూడా తీసుకొని ఇల్లు ఇది బక్రోడ్ భూములు, ఇవి పొరపోగు భూములు, ఇది పంచరాయి భూములు, ఇది సర్ప్లస్ భూములు అని చెప్పి హింస పెడితే పరిస్థితి చూస్తూ ఉంటే వాళ్ళు అంటున్నారు, సార్ మేము 30 ఏళ్ళ కట్టుకున్న కాలేజీకి మా పిల్లలు అమెరికా పోదామంటే లేదా మా పిల్లల పెళ్లి చేద్దామంటే అది బ్యాంకులో మనం కుదరపెడదామంటే మేము కుదరబెట్టే పరిస్థితి లేదు. మాకు అవసరం ఉంటే అమ్ముకుందామంటే అమ్ముకునే పరిస్థితి అనేటువంటి విశేష పరిస్థితి. ఇవాళ మాకు అర్థం కావాల్సింది అడిగినా, అరే కలెక్టర్ ఎవరు కలెక్టర్ పోస్ట్ ఎక్కువ ఉంటుంది, అది రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కలెక్టర్ పోస్ట్ ఉంటుంది ఉన్నది, ఆడియో పోస్ట్ ఉంటుంది ఉన్నది, ఎంఆర్ఓ పోస్ట్ ఉంటుంది. కానీ ఎవరు ఉన్నా చట్టాన్ని లోపలి పనిచేసే సిస్టమ్ ఉంటే, ధర్నాన్ని లోపలి పనిచేసే సిస్టమ్ ఉంటే ఇట్లాంటివి జరగదు. కానీ అప్పుడు ఆ ఎంఆర్ఓలో తెలియలేవుగా పద్ధతి కావచ్చు, అవి అండర్ పాస్ లేక, ఆర్గూమెంట్ లేక, సాంక్షన్ అయినా సమర్థతతో పడి కట్టలేక, ఇట్లా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. అందువల్ల వాటి ఒక్కసారి వెళ్ళి పెడతాను అర్థం కాకపోతే నేనన్నా ఇది ఇక్కడ ఢిల్లీలో మీరు నేను కూర్చుంటే పరిష్కరించే సమస్య కాదు. నేను మాజీ ఆర్థిక మంత్రి గారు మీ క్యాబినెట్ బేస్గా పనిచేసిన వాడిని, సిస్టమ్ ఎట్లా ఉంటుందో ఎట్లా వర్క్ చేస్తుందో చూసేవాడిని. కాబట్టి నాకు ఒక లోకల్గా ఉండేటువంటి ముఖ్యమైన అధికారులు నాకు అప్పచెప్పండి, నేను ఫీల్డ్ మీద తీసుకుపోతా, ఏ సమస్య ఉందో ఐడెంటిఫై చేస్తా, మీరు వెంటనే వాటిని పరిష్కరించమని చెప్పి వారు కోరినప్పుడు వారు ఒక నిమిషం ఆలోచించి, నేనన్నా దీనికి ఆలోచించాకలేదు తప్పకుండా చేయాల్సిందని చెప్పి రెండోసారి మీటింగ్ పెట్టాం. రెండోసారి మీటింగ్ పెట్టినప్పుడు మొత్తం ఏమైనా ఇక్కడ ఒక ఆఫీస్ చెప్పి మనల్ని గౌరవ కార్పొరేషన్ చెప్పిన 11th తారీఖు నాడు ఆ రైల్వే అధికారులతో నేనే ఒక ఫీల్డ్ విజిట్ పెట్టుకొని ఎక్కడెక్కడ బాగా చెప్పిందో వాటి మీద, ఎందుకంటే గవర్నమెంట్ మనదే కాబట్టి మన చేతిలో ఉన్న పనులు మనం చేయాల్సిన బాధ్యత మనది కాబట్టి అది ఆ పని మొదలుపెట్టాం. రెండవది, మనం కంటోన్మెంట్ అంతా చుట్టుపక్కల ఉంటుంది. మన నియోజకవర్గాలు మొత్తం కంటోన్మెంట్ చుట్టూ, కంటోన్మెంట్ చుట్టూ మనకు ఎంత ఇబ్బంది అవుతుందో రోడ్ల విషయంలో మీ అందరికీ తెలుసు. నేనన్నా మిలిటరీ ఒకప్పుడు మీరు ఊరు బయట పెట్టుకున్నారు, బాగానే ఉంది. కానీ 15-20 కిలోమీటర్ల పరిధిలో నగరమంతా విస్తరించి లక్షలాది మంది ప్రజలు జీవిస్తూ ఉన్నారు. మన డిపార్ట్మెంట్ ప్రజలకు సౌకర్యం కలిగించేది ఉన్నారు, కానీ ప్రజలకు ఇబ్బంది పెట్టితే ఉంటారంటే పేరు వచ్చింది కాదు. ఎన్నో సంవత్సరాల క్రితం వేసినటువంటి ఆ రోడ్లు వెళ్లి రాలేదు, ఆ రోడ్లు అప్పుడు మూలపడుతుందని చెప్పి మనం చెప్తే, రాజ్నాథ్ సింగ్ గారితో చెప్తే వారు ఒకసారి మీటింగ్ అయితే రెండోసారి నాకు మీటింగ్ కంటోన్మెంట్ని శాశ్వతంగా జిహెచ్ఎంసీలో కలిపే సమస్య కావచ్చు, కంటోన్మెంట్తో పాటుగా మరొక సమస్య కావచ్చు, ఇవన్నీ కూడా కోసం చర్చించుకొని వాటి పట్ల కూడా తప్పకుండా ఒక నిర్ణయానికి వచ్చినాం. అవి కూడా తప్పకుండా చేస్తాం. అంటే ఎందుకు చెప్తున్నా అంటే మా వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు ఏమని, ఖాళీల వారిగా సమస్య డెఫినెట్గా నేనే వస్తాను.